నా దేవా, నీవు నన్నెలా విడనాడితివి. నన్ను రక్షింపగా నా అర్థధ్వని వెనుక నీవెలా దూరముగా నున్నావు. నా దేవా, పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండటలేదు. అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరుల నీ యందు నమ్మిక ఉంచిరి. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు గదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. 27వ అధ్యాయము 40 నుంచి 47 వరకు ఇలాగు రాయబడి ఉన్నది. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడివైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను, తను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాడిని నమ్ముదము. వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనై చెప్పును గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందీపోటు దొంగలు అలాగే ఆయనను నిందించిరి. మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబ్బక్తానీ అని బిగ్గరగా కేకవేశాను. ఈ మాటకు నా దేవా నా దేవా, నన్నెందుకు చెయ్య విడిచితివని అర్థం. ఆమేన్. మహాగణుడ, మహోన్నతుడ, గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు పరిశుద్ధుడివై ప్రవ్వా, నువ్వు నీతిమంతుడు తండ్రి. నీతో ఏ దోషము ఏ పాపము లేనప్పటికీ ప్రవ్వా, పాపలను రక్షించడానికి ఏ విధంగా ఈ లోకంలోకి వచ్చావు నా తండ్రి. సిలువలో పాపికి విడుదల కలుగ చేయడానికి ప్రభా, నువ్వు చేసిన ప్రాణత్యాగం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, మృత్యుంజయుడివి, మరణములు విరిచిన వాడివి తండ్రి. ప్రాణం పెట్టుటకు దాన్ని తిరిగి తీసుకునేందుకు అధికారం లేని గొప్ప దేవుడివి అయ్యండి కూడా ప్రభా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రి, మా అందరి కొరకు సర్వమానవాళి పాపము కొరకు తండ్రి నువ్వు శిలువలో చేసిన నీ త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నీ ఆశ్చర్యమైన ప్రేమను బట్టి ప్రవ్వా నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఇప్పటి వరకు మీ సన్నిధిని మాతో కూడా ఉంచినందుకే నీకు స్తోత్రాలు ప్రవ్వా. మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజంగా ఇప్పుడు 4వ మాట మాట్లాడే బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ సిలువ చాటును మరుగుపరచండి నా తండ్రి. మీరంత ఆత్మతో నింపి అభిషేకించండి ప్రభా. తన లోతైన మర్మాలను ప్రభా మాకు బయలుపరిచినట్లు నీ కృపచేత తండ్రి నీ ఆత్మతో నింపి, నీ జ్ఞానంతో నింపి ఆ బిడ్డను నీ నోటికి బోరగా వాడుకోను ప్రభా. ఈ చిన్ని ప్రార్థన నీ పాసని చేర్చుకోమని నా తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అధ్యక్షుల వారికి, దైవ సేవకులు, మన ఆత్మీయ తండ్రి గారిని, పాస్టర్ గారికి, అందరికీ, సంఘ పెద్దలకి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినం మనం మాట్లాడబోయే మాట, నేను 4వ మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు భవన పాద పద్మాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన, ఈ
తండ్రి ఈ శుభ శుక్రవారంలో తండ్రి మీరు మాట్లాడిన తండ్రి సిలువ మీద పలికిన తండ్రి అమూల్యమైన బంగారు మాటల్లో తండ్రి 4వ మాట మాట్లాడుచుండగా ప్రభువా నన్ను మరుగుపరిచిన తండ్రి నాయన పనికిరాని దాన్ని ప్రభువా నన్ను మరుగుపరిచిన తండ్రి మీరే కేవలం మీరే నా నోటితో మీ బోరగా వాడుకొని మీ మాటలను పలుకడానికి మీ కృపను మీ సహాయంను దయచేయమని అయ్యా తప్పులుంటే దయతో క్షమించమని నాకు సహాయకుడిగా మీరే నిలవబడమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశారంట. ఆ మాటకి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. అంటే అప్పటి వరకు యేసుక్రీస్తు వారితోటి తండ్రి ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చెయ్యి విడిచారంటే ఉన్నారనే కదా అర్థం. అప్పటి వరకు పట్టుకునే ఉన్నారు. అంటే ఇది నేను ఒక పుస్తకంలో చదివానండి. యేసుక్రీస్తు వారు పొందిన శ్రమల్లో ఒక 10 దశలుగా ఆయన శ్రమ పొందారని, ఇది 9వ దశ అని. అయితే ఇది పరాకాష్ఠకు ఆయన శ్రమలన్నింటిలో ఇది పరాకాష్ఠకు చేరిందని దశ అంట అది. అంటే అప్పటి వరకు అప్పటికే ఎన్నో శ్రమలు అన్ని ఏ రకంగా అంటే అసలు ఏ మనుష్యుడు పొందనేంత రీతిగా ఆయన శ్రమ పొందారు. ఆయన హింసించబడ్డారు. ముళ్ళ కిరీటం పెట్టారు. ఇవన్నీ తండ్రి ఎదుటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఆయనకి అంత ఇష్టమైన కుమారుడు అంటే మనం ఆయన ఒకసారి పైనుండి వింటాం కదా, ఒకసారి మనం వాక్యంలో చదువుకున్నాం, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అని గొప్ప శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అంటే ఆయనకి అంత ఇష్టమైన కుమారుడో మనకు తెలుసు. అంటే అసలు ఆయనకి యేసుక్రీస్తు వారి శ్రమలన్నీ పొందడానికి ఆయన పొందాల్సిన అవసరం అయితే ఏదీ లేదు. ఎందుకంటే ఆయనే ఈ సృష్టికి మనం కొలసీ పత్రికలో చదువుకున్నాం కదండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉండి ఆకాశము భూమి ప్రధానులు అధికారులు అన్నీ ఆయన వల్లనే కలిగినాయి అని ఉంది. అంటే అటువంటి గొప్ప దేవుడు అసలు శ్రమ పొందాల్సిన అవసరం దేనికి వచ్చిందంటే మన కోసమే కదా. దేవుడు మన పాపముల నిమిత్తం అంటే ఆయన ఏ పాపము లేని వాడిని పాపముగా ఆయనే చేశారు. ఆయనే దానికి ఇష్టపడ్డారు. యెహోవాకి అతను నలుగొట్టుబడుట యెహోవాకి ఇష్టమైందని మనం వాక్యంలో చదువుకున్నాం. అంటే అది ఎంత ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లలు ఎంత చెడ్డవారైనా అంటే మన పిల్లలందరూ ఏదో పెద్ద గొప్పవారు మంచివారని మా పిల్లలే అనుకుందాం. అసలు ఎవరినో అందుకు ఎంత చెడ్డ పని చేసినా ఏం చేసినా మనము ప్రేమిస్తాం. ఎవరైనా ఒక మాట అంటే కూడా మనం సహించము. మనం ఎన్ననుకున్నా కొట్టుకున్నా తిట్టుకున్నా మన వరకే కానీ ఇంకొకళ్ళు చెయ్యేసినా ఒకళ్ళ మాట అన్నా మనం భరించము. ఎందుకంటే అది తల్లిదండ్రుల మనసు. అది అటువంటి కుమారుడు, అందులో ఆయనే అటువంటి చెడ్డ కుమారుడు కాదు, అట్లా ఏమి చెడ్డ పనులు చేసినాడు కాదు, పాపం చేసిన వాడు కాదు, ఏ పాపము ఆయన ఎందు లేదు. అటువంటి గొప్ప దేవుడిని, మహాదేవుడు మహాగణుడు, అటువంటి దేవుణ్ణి ఆయన కళ్ళెదురుగా, అది కూడా యేసుక్రీస్తు వారు సృష్టినంతా నోటి మాటతో కలుగు చేశారని మనకు తెలుసు. కానీ మనల్ని మాత్రం ఆయన చేతులతో ఆయన నిర్మించారు. ఆయన జీవవాయువు వదగా మనుషుడు జీవాత్మ అయిందని వాక్యంలో సెలవిచ్చారు. అటువంటి ఆయన నిర్మించిన పిల్లలే ఆయనను హింసిస్తుంటే, దూషిస్తుంటే, కొరడాలతో కొడుతుంటే, ఆయన ఒక్కొక్క పాస్టర్ గారు చెప్తా ఉన్నారు మనకి, కొరడాతో కొడుతుంటే దానిలో దానికి చివరున్న ఒక ముళ్ళు ఒక లోపల నుంచి శరీరంలోంచి ఒక కండను కూడా చీల్చుకొని బయటికి తీసుకొస్తుందని. అసలు ఎవరైనా సరే ఒక చిన్న మాట అంటే మనం భరించమే, అటువంటిది అసలు ఏ పాపం లేని ఆయన అలా హింసిస్తుంటే తండ్రి అలా చూస్తూ ఉన్నారు, ఎందుకున్నారు అదంతా మనం అసలు ఆలోచించుకోవాల్సిన విషయం. ఏ పాపం లేని ఆయన, ఎందుకంటే మన దూరస్తులుగా ఉన్న మనల్ని ఆయన దేవుని దగ్గర తీసుకురావడానికి పాపం లేని ఆయన్ని మన కోసం పాపముగా చేశారు. అసలు ఎంత నా దేవా నన్ను ఎందుకు చేయి విడిస్తావంటే, ఇప్పుడు ఆయన మనుష్య కుమారుడు, అలాగనే అదే టైంలో దేవుని కుమారుడు, దైవ కుమారుడు కూడా అని మనం విన్నాము. అటువంటి శక్తి కలిగిన ఆయన మరి ఎందుకని ఒక ఆదరణ కోసము, ఆదరణతో గొప్ప కేక, ఎంత వేదనతో, దుఃఖముతో, బాధతో, తండ్రి దేవా నన్ను ఎందుకు చేయి విడిచామంటే ఆయనకు అసలు ఎంత భరించలేనంత బాధలో ఆయన అటువంటి కేకేశారు. అంటే ఆయన విడిపించుకోవచ్చు కదా. ఎంత శక్తి కలిగిన దేవుడు, ఇంతటి అర్హత అధికారం కలిగిన దేవుడు
సృష్టినంతా నోటి మాటతోటి కలుగు చేసిన దేవుడికి అది అసాధ్యమైందైతే ఏమీ కాదు. ఆయన అసలు మనం విన్నాం కదా, కొట్టేవారికి తన వీపుని అప్పగించాడు, పెరికివారికి తన చెంపను అప్పగించాడు, ఉమ్మివేయవారికి తన ముఖమును దాచుకొనలేదు, చెక్కుముకి రాతి వల్ల తన ముఖమును చెక్కుకున్నాడు. అంతటి గొప్ప దేవుడికి అవన్నీ ఎందుకంటే మన కోసమే. మనం ఇంకా మారుతాం అంటే మనమంతా పవిత్రులమే, పరిశుద్ధులమే. అందుకని దేవుడి దగ్గరికి అప్పుడే రావాలని మనం అనుకుంటే మనం ఎప్పటికీ రాలేము, మనం అవ్వలేము. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే, వాక్యంలో దేవుడై ఉన్న వాక్యంలో మనం ఆయన చూసినప్పుడు మాత్రమే మనం మారు మనసు పొందుకోగలుగుతాం. ఎన్నో సిలువ ధ్యానాలు, ఎన్నో మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు మనం జరుపుకుంటూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. కానీ మార్పు లేని మన కోసం మరలా ఆయన్ని సిలువ వేస్తానే ఉన్నాం, అప్పగిస్తానే ఉన్నాం, ఆయన బాధ పెడతానే ఉన్నాం. అటువంటి గొప్ప దేవుణ్ణి తండ్రి చెయ్యి విడిచారంటే అప్పటి వరకు తండ్రి పట్టుకున్నంత వరకు కూడా ఆయన్ని హింసించడానికి, శరీరాన్ని బాధ పెట్టడానికి, కొరడాలతో కొట్టడానికి అధికారం ఉంది. కానీ ఆయన ప్రాణం మీద మాత్రం అధికారం లేదు. ఆయన ఎప్పుడైతే చెయ్యి విడిచిపెడతారో అప్పుడు మాత్రమే ఆయన ప్రాణం పోద్ది. కాబట్టి ఆయన ఒక్క క్షణము రెప్పపాటు కాలం ఆయన చెయ్యి విడిచారు. విడిచిన వెంటనే ఆయన ఆర్తధ్వని చేశారంటే, ఎంత గొప్ప శబ్దముతో ఆర్తధ్వని, దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని. మన బిడ్డలు మన కళ్ళెదురుగుండా ఏదైనా కష్టపడుతుంటే, బాధపడుతుంటే, అమ్మా నేను మనం పిలిస్తే మనం హృదయం ఎంత హృదయ విదారకంగా ఉంటుందో ఆ దృశ్యం మనం తలుచుకుంటేనే మనకి ఎంతో బాధగా ఉంటుంది. ఎందుకంటే మనం చెడ్డవారం ఏమండి కన్నాం మన బిడ్డల్ని, మనం పరిశుద్ధులుగా ఏం కనలేదు. మనం పాపం చేస్తేనే బిడ్డలు పుడతారు మనకి. అటువంటి బిడ్డల్ని మనం శ్రమ పెడితేనే ఓర్చుకోలేని మనము పరిశుద్ధుడైన ఆ దేవాతి దేవుడు అలా శ్రమ పడుతుంటే, తండ్రి అయిన దేవుడు ఎలా చెయ్యి విడవడానికి ఆయనకి ఎంత శ్రమపడి ఉంటారో, ఎంత బాధపడి ఉంటారో. ఆయన చెయ్యి విడవకపోతే మనకి రక్షణ లేదు. ఆయన చెయ్యి విడిచిపెడితేనే మనకు రక్షణ. ఆయన చెయ్యి విడవాలి, ఆయన మరణం పొందాలి, అప్పుడు మనకు రక్షణ. అందుకనే ఆయన దేవుడు ఆయన చెయ్యి విడిచిపెట్టారు. అందుకే మనం ఏం నేర్చుకోవాలంటే పాపాన్ని విడిచిపెట్టాలని ఆయన చెయ్యి విడిచారు. అందుకే మనం పాపాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా, దేవుని తండ్రి చిత్తాన్ని ఆయన ఎలా నెరవేర్చారో మనం కూడా మనకిచ్చిన అది ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి చిత్తాన్ని కూడా మనం నెరవేర్చాలి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒక్కడే. కానీ తండ్రి పంపిస్తేనే కుమారుడు వచ్చారు మన దగ్గరకు. ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టి సిలువలో మనకు రక్షణ తీసుకురావడానికి, సర్వలోకానికి సర్వమానవాళికి రక్షణ కలగాలంటే ఆయన అక్కడికి రావాలి, ప్రాణం పెట్టాలి. అందుకే ఆయన చెయ్యి విడిచిపెట్టారు. దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టాలి. ఆయన మానసిక క్షోభ ఎంత అనుభవించారో ఆ క్షోభలంతట్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాన్ని ఎప్పుడు మనం ఎదురుగా జ్ఞాపకం చేసుకోవాలని ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించాలి. ఒక చిన్న వచనం. పావనుండగు ప్రభువు మన కొరకై యా సిలువ మీద చావునందెడు సమయమందునా, దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడితివి అనియా రావమోగా మొర్ర పెట్టెను యెహోవాయను తన తండ్రితోను, ఎంత గొప్ప బొమ్మ పుట్టెను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. ఎంత గొప్ప బొమ్మ పుట్టెను యేసునకు కల్వరి మెట్టను, సంతసముతో సిల్వగొట్టగా సూర్యుడందాకారమాయెను. ఎంత గొప్ప బొమ్మ పుట్టెను దానితో రక్షణ అంతయును సమాప్తమాయెను.